హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజైతే చాలా మనసుకి ప్రశాంతమైన వీడియో అన్నమాట. ఫామ్లో హార్వెస్ట్. ఇలాంటి హార్వెస్ట్ చేస్తే నిజంగా ఎవరికైనా సరే ఆనందంతో పాటు ఆరోగ్యం కూడా చేకూరుతుంది. ఎందుకంటే ఇంత పచ్చటి వాతావరణంలో మనకి నచ్చిన కూరగాయలు కోసుకోవడం, మనం కొద్ది సమయం కేటాయించడం అనేది నిజంగా ఈ రోజుల్లో అరుదు. కొద్దిపాటి స్థలం ఉన్న వారికి అయితే ఆ ఫీల్ అనేది బాగా అర్థమవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, బెండ తోట. ఇది ఒక్కొక్క మొక్క ఎంత లావు ఉందంటే చాలా లావుగా ఉంది. మనమైతే టెర్రస్ గార్డెన్లో పెంచాలంటే ఒక్క బెండ మొక్క ఒక్క కుండీలో మాత్రమే పెంచితే సరిపోతుంది. అది కూడా 10 లీటర్స్ కానీ 20 లీటర్స్ కానీ బకెట్స్ ఉంటాయి కదా, బకెట్స్ అయినా పాట్స్ అయినా 10 to 20 లీటర్స్ దాంట్లో ఒక్క మొక్క వేస్తే సరిపోతుంది. అంతంత లావు ఉన్నాయండి. ఈ బెండ మొక్క మొదలు మన చెయ్యంత లావు ఉందన్నమాట. అందుకనే ఒక్క మొక్కకి దగ్గర దగ్గర ఒక 1/2 కేజీ కాయలు కోసేయచ్చు. అంత బాగా కాసేయి. నేనైతే సొంతంగా చక్కగా బెండకాయలు అయితే కోసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా హట్. ఇలా ఫామ్లో ఒక హట్ కూడా ఉంటే ఇంకా సూపర్ అన్నమాట. ఆ అట్మాస్ఫియరే చాలా ఆహ్లాదకరంగా మారిపోతుంది. మరి మీరు ఇలాంటి ఫీల్ని ఎప్పుడైనా అనుభవించారా? అనుభవిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. బెండ మొక్కలే కాదు, ఇంకా నేను కొన్ని పాదులు కూడా చూపిస్తాను. మన హార్వెస్ట్ ఇంకా ఉందన్నమాట. మన చేతులతో మనం పెంచుకున్న మొక్కల నుంచి మన చేతులతో మనం కోసుకొని మనం వండుకొని తింటే ఆ ఆనందమే వేరు. ఇలా నేనైతే దగ్గర దగ్గర 1/2 కేజీ బెండకాయలు కోయడం జరిగింది. ఈ బెండకాయలు ప్రతి బెండకాయ చాలా లేతగా ఉంది. అది కూడా నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. అసలు పొలాల్లో పనిచేసేవారు బెండకాయలను ఎలా కోస్తారో మీకు తెలుసా? చేతికి ఖచ్చితంగా గ్లౌజ్ అనేది వేసుకొని కోస్తారు. ఎందుకంటే బెండ మొక్కకి బెండకాయలకి నూగు అనేది ఉంటుంది. అది మనకి స్కిన్కి గుచ్చుకుంటుంది అనమాట. గుచ్చుకొని ఆ తర్వాత దురద అనేది పడుతుంది. ఆ దురద పెట్టకుండా ఉండాలంటే ఖచ్చితంగా గ్లౌజెస్ వేసుకొని కోస్తారనమాట. మనమైతే ఎక్కువ కోయలేదు కాబట్టి నేను మామూలుగానే కోసేయడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారా, ఆనవపాదు కాయ అయితే చాలా లేతగా ఉందండి. నేనైతే ఆనపకాయ చాలా ఎక్కువగా వండుతాను, చాలా ఇష్టం కూడా. లేతకాయ కూర వండితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. పెద్ద కాయలే కాదు, చిన్న చిన్న కాయలు కూడా ఉన్నాయి. ఈ కాయలు చూస్తుంటే చిన్న సైజు వంకాయలా ఉన్నాయన్నమాట. ఇలా వీటిని చూస్తేనే నాకు టైం అనేది సరిపోలేదు, అంత ఆనందంగా ఉంది. మొక్కలంటే ఇష్టం ఉన్నవారికి మొక్కల మధ్య వదిలేసిన, ఫామ్లో వదిలేసిన, తోటల్లో వదిలేసిన ఇంకా అదే వారికి ప్రపంచం అయిపోతుంది కదా. ప్రస్తుత పరిస్థితి నాది కూడా అంతే. ఇది దోసపాదు. దోసకాయలు చూడండి ఎంత పెద్దవి ఉన్నాయో, చాలా పెద్దవి ఉన్నాయి. టెర్రస్పై దోసపాదు పెట్టినప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. వాటిని హ్యాంగ్ చేయడానికి, కట్టడానికి, పాదుని అటువైపు ఇటువైపు తిప్పడానికి ఇలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఫామ్లో అయితే ఇంక ఏమి చేయనవసరం లేదు. ఆనవ పాదైనా సరే, దోసపాదైనా సరే ఇలా నేల మీదే మనం గ్రో చేసేయచ్చు అనమాట. ఆ వెయిట్ అనేది ఆ నేలే మోస్తుంది. మనం ఇంకా ఎక్కువ కేర్ తీసుకోని అవసరం లేదు. అందుకనే మన ఫార్మర్స్ చాలా ఈజీగా పెంచుతూ ఉంటారు కూరగాయ మొక్కల్ని. ఇవి చూస్తున్నారు కదా టమాటాలు. ఇవైతే ఇంకా కాపుకి రాలేదు, ఫుల్గా పూత మీద ఉన్నాయన్నమాట. అక్కడక్కడ పిందుల్లాగా వచ్చాయి. కనుచూపు మేరంతా ఈ టమాటా మొక్కలు ఉండడం జరిగింది. ఈ ఫామ్లో హైలైట్ ఏంటంటే ఖచ్చితంగా బెండ మొక్కలే. బెండ మొక్కలైతే అసలు అటువైపు ఏముందో కూడా కనబడట్లేదు. అంత ఎక్కువ ల్యాండ్లో బెండ మొక్కలు వేయడం జరిగింది. బెండకాయ అనేది ప్రతి ఒక్కరూ ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా పేషెంట్లు అయినా సరే ఈజీగా తినొచ్చు. ఈజీ డైజెస్టివ్ వెజిటబుల్ కూడా బెండకాయ. ఇవైతే బొబ్బరి చిక్కుళ్ళు అన్నమాట. బొబ్బరి చిక్కుళ్ళు అసలు పాదే వేయక్కర్లేదటండి. ఎంత హ్యాపీగా పెంచుకోవచ్చు అంటే అంత హ్యాపీగా పెంచుకోవచ్చు. చిన్న మొక్క వస్తే చాలట. చూస్తున్నారు కదా, ఇవన్నీ బొబ్బరి చిక్కుళ్ళే. చాలా లేతగా ఉన్నాయి, అందుకే నేను కోయటం లేదు. ఇలా పాదు లేకుండానే
చిన్న బుషీ ప్లాంట్ లాగా దీన్ని పెంచుకోవచ్చు అనమాట. చాలా ఈజీ బొబ్బరి చిక్కులు పెంచుకోవడం. నేను ఆల్రెడీ టెర్రస్ గార్డెన్లో కూడా వేయడం జరిగింది బొబ్బరి చిక్కుళ్ళు. అవి 1 అడుగు ఫీట్ పెరిగాయి అన్నమాట. అవి మీకు త్వరలోనే చూపిస్తాను. ఇప్పుడు నేనైతే ఒక కొడవలు తెచ్చాను. కొడవలతో ఆనపకాయ కొయ్యాలని అనుకుంటున్నాను. నాకైతే చిన్న సైజు కాయే కావాలి. లేతగున్న కాయ అయితే టేస్టీగా ఉంటుంది కర్రీ. ఎంత బాగుందో చూడండి, చిన్న కాయ. ఒకవేళ మీరు కూడా మొక్కలు పెంచాలన్న ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే మొదలు పెట్టండి. ఈ వాతావరణం కూడా చాలా మంచిగా అనుకూలిస్తుంది మొక్కలో ఎదుగుదలకు. మనకు మరింత ఇంట్రెస్ట్ కూడా కల్పిస్తుంది ఈ అట్మాస్ఫియర్. అంత చిన్న కాయ కోసుకోవడం ఏంటి, ఇంకా పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి కదా అని అనడం జరుగుతుంది. మనకైతే ఫ్రెష్గా ఏ రోజుకి ఆ రోజు కోసుకుంటే ఇంకా బాగుంటుందని అనిపిస్తూ ఉంటుంది ఫామ్లో అయితే. ఇదండి నా హార్వెస్ట్. మరి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ ద్వారా తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. మంచి వీడియో లింక్ ఇస్తాను, వాచ్ చేయండి.